దేవుడు దైవ కుమారుడిగా ఈ భూమి మీదకి అడుగుపెట్టే టయానికి ఈ లోకం మరి ఇజ్రాయేలీల యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎట్లా ఉందంటే ఎండిపోయి ఉంది. అందరూ చెప్పండి. అంటే జీవం లేకుండా ఉంది. భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో ఏమవుతుందంటే ఆధ్యాత్మికంగా వారి జీవితంలో ఏముందంటే ఏముంది, ఎండిపోయినటువంటి స్థితి. ప్రార్థన లేదు, ఆరాధన లేదు, దేవుడు లేదు. దేవుడు దైవ కుమారుడు ఈ భూమి మీదకి వచ్చే సమయానికి ఎట్లా ఉంది అంటే పూర్తిగా నిర్జీవంగా ఉంది. అందరు చెప్పండి. చూడండి, నిర్జీవంగా ఉన్నటువంటి అసలు భక్తి అనేటువంటిది తారాస్థాయిలోకి వెళ్ళాల్సినటువంటి ఆ భక్తి ఎట్లా ఉంది అంటే నిస్సారంగా మారిపోయింది. వాళ్ళది ఎట్లా మారింది? ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు లేదా ఇజ్రాయేలీల యొక్క సంతతి గురించి మాట్లాడుతున్నాం. చాలా తరాలు గడిచిపోయిన తర్వాత మెస్సయ్యగా ఈ భూమి మీదకి వస్తాడు అని ఆలోచన చేస్తే ఇకేం వస్తాడోలే, మొదటి రాకడ ఇకేముందిలే అన్నట్లుగా పాత నిబంధనలో మరి ప్రవక్తలు చెప్తున్నారు, పెద్ద పెద్ద సేవకులు చెప్తున్నారు, ఆయన వచ్చింది లేదు, పెట్టింది లేదు, భక్తి లేదు, ఏమి లేదు అని నిస్సారం అయిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. నేడు దినాల్లో చాలామంది అలాగనే ఉంటున్నారు. ఇదిగో మన యొక్క భక్తి విషయంలో వేసారిపోవడం, భక్తి విషయంలో లేదా దేవుణ్ణి అనుకరించేటువంటి విషయంలో విశ్వాసాన్ని కోల్పోవడం, మరి నిర్జీవ స్థితిలోకి వెళ్ళడం సహజం. ఇదిగో మరి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం చూసి, లేదా సమస్యలు రావడం చూసి, లేదా కష్టాలు రావడం చూసి, లేదా దేవుని రాకడ ఆలస్యం అవడం చూసి ఏం ఆలోచన చేస్తారంటే నిర్జీవంలోనికి వెళ్ళిపోతారు. నిర్జీవం అనండి, వేసారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇక దేవుని గురించినటువంటి ఆలోచన కానీ, ప్రార్థన కానీ, ఆరాధన కానీ, సహవాసం కానీ, దేవుడు కానీ ఇక ఏమి ఉండదు. ఆధ్యాత్మిక విషయంలో ఎండిపోయిన వారుగా ఉంటూ ఉంటారు చాలా దినాల్లో. క్రైస్తవ నేటి ప్రయాణంలో కూడా చాలామంది ఇలాగే ఉంటున్నారు. ఆ రోజుల్లో మెస్సయ్య రాకడ గురించి చెప్తుంటే మెస్సయ్య రాకడ ఎట్లా ఉంటాడంటే రాజుగా దైవ కుమారుడు లేదా రాజుగా ఈ మెస్సయ్యగా ఈ భూమి మీదకి వస్తాడు. ఉన్నతమైనటువంటి కుటుంబంలో, ఉన్నతమైనటువంటి పట్టణంలో ఆయన జన్మిస్తాడు అని వీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ యేసు ప్రభు వారిని ఎలా వర్ణించిందో తెలుసా? లేత మొక్క వలె. దేవుడు దైవ కుమారుడు, ఆయన రాజు, రాజ కుటుంబంలో పుడతాడు, రాజరిక నగరంలో పుడతాడు, పట్టణంలో పుడతాడు, ఉన్నత స్థితిలో ఉంటాడు అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు యేసు ప్రభు వారిని మనం ఆరాధన చేస్తామంటే ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు కాబట్టి మనం యేసు ప్రభు వారిని ఆరాధన చేస్తాం. ఆయన ఉండే స్థానం ఏంటంటే పరలోకం. ఎక్కడికి వచ్చాడు? భూలోకం.